born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. నేను ఆచార్య మూవీ చేస్తున్నా రామ్ చరణ్ ఫ్రెండ్ చేస్తున్నా. అదే షూట్లో ఉండే నేను. ఆ షూట్లో ఉన్న టైంలో ఒక కాస్టింగ్ డైరెక్టర్ వచ్చారు అక్కడ క్యాష్ చేసి వాళ్ళని. సో అతను అడిగారు నన్ను, రాజమౌళి టీం నీ గురించి వెయిట్ చేస్తుంది, ఒక 1 month నుంచి నీ గురించి చూస్తున్నారు అన్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఎందుకు లేదు ఆబ్వియస్లీ నేను చేస్తా అని చెప్పి ఇమీడియట్గా వెళ్ళాను నేను. వాళ్ళు 1 weekలను యాక్చువల్గా ఎన్టీఆర్ అన్న ఆ టైంలో ఇది మీలో ఎవరు కోటీశ్వరుడు మన తెలుగులో జరుగుతుండే కదా, అది చేస్తున్నాడు. సో ఆయన కూడా డేట్స్ లేవో మరి లేదా ప్యాచప్ వర్కో తెలీదు. నేను రామ్ చరణ్ తోటి చేయాలి మళ్ళీ సేమ్ థింగ్. ఓకే. సో రామ్ చరణ్ తోటి షూట్ ఉండే RRRలో మనకు కాల్ చేశారు, ఇమ్మీడియట్గా వచ్చేసే ఒక రోజు ముందే చెప్పారు నాకు ఇట్లా. సరే అని వెళ్ళాం మనం. వినయ్ అన్న అని చెప్పి ఉండే ఛత్రపతికి రాజమౌళి గారితో వర్క్ చేస్తారు అన్న, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు మనల్ని. వెళ్ళాం షూట్కి, చాలా బాగా అయింది. కొమరం భీముడు సాంగ్ అవుతుంది. ఓకే. సో దే వాంటెడ్ మై హ్యాండ్స్ అండ్ ఆల్ బ్యాక్ షాట్స్. ఓకే. రామ్ చరణ్ కొడతాడు కదా కొమరం భీముడు ఇంటర్వెల్ ఫైట్. సో అక్కడ కొట్టే టైంలో నేను ఉంటా, మన ప్లేస్లో నేను ఉంటా. ఓకే. బ్యాక్ షాట్స్ అన్ని కూడా బ్యాక్ షాట్స్ ఉంటాయి. సో అట్లా అయింది, షార్ట్స్ అయినాయి మంచిగా. రామ్ చరణ్ కూడా ఎట్లా అంటే నేను ఆశ్చర్య చేసా, మళ్ళీ ఈ వాస్ లైక్ షాకింగ్ అనమాట. అరే ఎట్లా ఇక్కడ ఎట్లా అని చెప్పి ఈ వాజ్ సో వెల్కమింగ్. బ్యాక్ టు బ్యాక్ రెండు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా అదే టైంలో. ఈ వాజ్ సో వెల్కమింగ్ అనమాట. చాలా మంచిగా మాట్లాడిండు రామ్ చరణ్, చాలా బాగా మాట్లాడతాడు సెట్స్లో, అందరితో చాలా బాగుంటాడు. ఒక ఓల్డ్ పర్సన్, ఒక ఓల్డ్ షూట్ లో మగధీరలో కాజల్ కి ఒక అసిస్టెంట్ ఉంటాడు, అతన్ని కూడా రామ్ చరణ్ గుర్తుపట్టి మా దగ్గర వచ్చి మాట్లాడి, మా ఫ్రెండ్స్ లో ఉండే అతను. ఇయర్స్ గ్యాప్ ఉన్నా సార్, ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఉండకుండా చాలా బాగా మాట్లాడతాడు చాలా. అండ్ ఈ యాక్ట్స్ వెరీ మెచ్యూర్ అనమాట. షూట్స్ లో ఎక్కువ మాట్లాడాడు, చాలా బాగుంటాడు, నీట్ గా మాట్లాడతాడు, అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు. చాలా కూడా మంచి రాయల్ ఫిగర్ రాయల్, అస్సలు డిగ్నిటీ అస్సలు పోనీయాడు, చాలా డిగ్నిఫైడ్ ఉంటాడు, మంచిగా ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు అన్నమాట. అండ్ తారక్ అన్నతో కూడా మాట్లాడుతుంటారు ఎప్పుడైనా కుదిరిందా? తారక్ అన్నతో నేను జెప్టో యాడ్ లో మాట్లాడా. ఓకే. ఓకే. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. లైక్ అక్కడ ఎట్లుండే అంటే వాషింగ్ మిషన్ నుంచి బయటికి రావాలి, ఫ్రిడ్జ్ లో ఉండి ఫ్రిడ్జ్ నుంచి ఇట్లా అవుటర్స్. సో ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవ్రీ టైమ్. రీసెంట్ గా మలబార్ యాడ్ చేశాను నేను. ఓకే. సో ఆ గోల్డ్ది ఇట్లా మొత్తం అంతా పెళ్లి సీన్ ఉంటుంది. ఆ సీన్ ఆ ప్లేస్ లో నన్ను పెడతారు ఫస్ట్, కెమెరాకి లైట్ కి అండ్ ఆల్ నా మీద చెక్ చేసుకుంటారు యాడ్స్ లో. సో అన్న ఇమ్మీడియట్ గా రాగానే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి సీన్. ఓకే. వాళ్ళు నాకు ముందు చెప్తారు, నా మీద బ్లాక్ చేసుకొని ఇది సీన్ ఇట్లా అని చెప్పి నాకు చెప్పగానే మళ్ళీ సేమ్ థింగ్ నేను తారక్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచి బాండింగ్ ఉంటుంది. మంచి బాండింగ్ ఉంటుంది, మంచిగా మాట్లాడతాము. మొన్న వాళ్ళ బామర్ది పెళ్ళిలో మిమ్మల్ని చూసాము, తారక్ అన్న వాళ్ళ మదర్ తో మీ ఫోటో చూసాము. అది కూడా చాలా అసలు లక్కీ అనుకోవాలి. నేను వాళ్ళ మమ్మీని వెళ్ళి అడిగా ఫోటో, కొంచెం ఏదోలా ఉండే, వద్దులే అన్నట్టు ఉన్నారు ఇట్లా. సడన్ గా మళ్ళీ మమ్మీ పిలిచి రా, ఏం కాదు రా అని చెప్పి మళ్ళీ ఇక్కడ టేబుల్ మీద ఇట్లా ఐటమ్స్ అన్ని ఉంటే సైడ్కి జరిపి పక్కన వెనకాల కూడా ఎవరిని లేకుండా చాలా హాస్పిటాలిటీగా చూసుకొని మంచిగా ఫోటో ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అంటే ఒక కొడుకులాగానే అనిపించింది నాకు ఆ మూమెంట్ కి. నేను కూడా ఆమె కొడుకునేమో అనిపించింది. బట్ నిజంగా ఎవరికి దక్కని ఒక అదృష్టం మీకు ఒక రకంగా దక్కిందని చెప్పవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఒక యాక్టర్ కి ఇంకొక పెద్ద హీరోకి జస్ట్ ఒక స్టంట్ మ్యాన్ గా ఉండిపోవడం అనేది ఏదైనా రిమార్క్ ఏమైనా మిమ్మల్ని ఆపేస్తుందా యాక్టర్ కానివ్వకుండా? ఎందుకంటే వీటన్నిటికన్నా ముందు మీరు ఒక యాక్టర్, జార్జ్ రెడ్ లాంటి సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, ఇంకొన్ని మూవీస్ చేశారు. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ కానీ ఏమన్నా ఉందా? అట్లానేం లేదు, అంటే ఈక్వల్లీ అది మెయింటైన్. ఇప్పుడు నేను ఐటీ జాబ్ కూడా చేస్తున్నా, ఇప్పుడు అన్నకి స్టంట్ మ్యాన్ గా చేస్తున్నా. అట్ ద సేమ్ టైం నేను థియేటర్ చేసా, ఇంకా ఇక్కడ ఇది చేస్తున్నా, అన్ని బ్యాలెన్స్ చేస్తున్నా. అండ్ ఏది ఎఫెక్ట్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు, అండ్ పర్ఫెక్ట్గా ఉండదని అనుకుంటున్నాను. ఐటీ అంటే ఏ కంపెనీలో చేస్తున్నా? నేను అమెజాన్లో చేస్తాను. వావ్. అంటే జనరల్గా డూప్ అన్న, స్టంట్ మ్యాన్ అన్న, కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఓన్లీ సినిమాటిక్ గానే ఇందులోనే వెళ్తా ఉంటారేమో, సినిమా పరంగానే ఉంటారేమో అనుకుంటూ ఉంటారు. బట్ ఒక పక్కన ప్యాషన్, ఇంకో పక్కన కెరియర్. రియల్ హ్యాట్స్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగా ఇన్స్పైరింగ్ గా ఉంది మీ స్టోరీ. చాలా మంది యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ స్పెసిఫిక్ గా చెప్తా ఉంటారు, మీ కెరీర్ కూడా చూసుకోండి వచ్చేటప్పుడు, జాగ్రత్త, ఇక్కడికి వచ్చి పాడైపోవద్దు అని చెప్పేసి. మీలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ టైంలో ఈ RRR వచ్చింది, తర్వాత ఎన్టీఆర్ కి మీరు ఒక స్టంట్ మ్యాన్ గా
అంతా సెట్ అయిన టైంలో వార్ 2 అనేది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. మీకు నార్త్లో కూడా చాలా గుర్తింపు వస్తుంది, ఎందుకంటే అక్కడ చాలా మంది తెలుసు రితిక్ రోషన్ గారి స్టంట్ మ్యాన్కి చాలా రేంజ్ ఫాలోవర్స్ ఉన్నారన్నమాట, ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు. మీకు ఇంచుమించుగా అదే రేంజ్ గుర్తింపు వస్తుంది అక్కడ కూడా. మరి ఎందుకు ఆ ఛాన్స్ ఎందుకు వద్దు అనుకున్నారు? యాక్చువల్గా వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేశారు నైట్, అండ్ దే ఆస్క్డ్ మీ టు కమ్ ఇమీడియట్లీ ఫర్ ద నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చేయాలి మీరు, అండ్ దే వేర్ ఆఫరింగ్ మీ వెరీ లెస్ పే. అంటే ఇక్కడ మనకి 3-4 times ఎక్కువ ఇస్తుంటే వాళ్ళు లైక్ ఒక చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ కోట్ చేశారు. సో ఇమీడియట్ ఫ్లైట్ ఛార్జెస్ చూసుకోవాలి నేను, మళ్ళీ అక్కడ అకామిడేషన్, ఫుడ్, నాకు ఇంకా నా హ్యాండ్ నుంచి పెట్టుకోవాలి అమౌంట్ నేను వెళ్తే, అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైం 3 daysకి అడిగారు వాళ్ళు. సో వాళ్ళ అకామిడేషన్ ఏం చెప్పట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ముంబై వెళ్ళాలి, ఇక్కడంటే నేను ఇక్కడ అన్ని చూసుకోగలుగుతాను, లేదు. సో ఛాన్సే లేదు, ఇమ్మీడియట్గా రమ్మన్నారు అని చెప్పి, అంత అమౌంట్ తక్కువ ఉంది, మళ్ళీ కాదు అంటే మిస్ అయ్యా అని చెప్పి నాకు కూడా చిన్నది ఉంది, అంటే డబ్బులు కూడా చూసుకోకుండా వెళ్ళిపోవాల్సింది అసలు నేను. అంటే కాస్త ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది కదా మీకు. సో మీరు ఏమంటారు ఇప్పుడు బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్, ఈ 2 ప్రొడక్షన్ హౌసెస్ కానీ 2 ఇండస్ట్రీలకు సంబంధించి ఎందుకు మనం బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్వేస్ టాలీవుడ్ అనే చెప్తాను నేను. అంటే అట్లా అని చెప్పి మనది మనం ఎక్కువ చేసుకోవడం అని కాదు. బాలీవుడ్ ఒక 5-10 years బ్యాక్ చాలా బాగుండే. నేను కూడా చాలా మూవీస్ చూసి ఇన్స్పైర్ అవుతుండే, వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ చాలా బాగుంటుండే. ఇప్పుడు వాళ్ళు ఫుల్లీ కమర్షియల్ వెళ్ళిపోయారు, మన వాళ్ళు కొంచెం స్టోరీ బేస్డ్ వెళ్తున్నారు. ఇప్పుడు స్టోరీ మీద ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు, న్యూ స్టోరీస్ వస్తున్నాయి. హై ఫిలిమ్స్ కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి తప్ప చిన్నవి చాలా బాగా తీస్తున్నారు మందారు. అండ్ ముఖ్యంగా మీరు యాజ్ ఎ స్టంట్ మ్యాన్గా కంప్లీట్ ప్రొడక్షన్లో మీకు అర్థమవుతూ ఉంటుంది అక్కడ వచ్చే స్టంట్ మ్యాన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే క్వాలిటీ కెమెరాస్ కానీ, దానికి తగ్గట్టు మీరు ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ. సో నిజంగానే మన యాక్షన్ ఇండస్ట్రీ అనేది ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత రేంజ్కి ఎదిగింది అంటారు? ఇప్పుడు RRR, RRR తర్వాత, లేకపోతే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మూవీస్ ఉన్నాయి ఇంకా పెద్ద సినిమాలు, ఓజీ కానీ, వీటి తర్వాత ఇంకేమైనా బెటర్ అయిందా, పెద్దదైందా? డెఫినెట్లీ మనకి బాహుబలి నుంచి రాజమౌళి గారు అయితే గ్రాఫ్ హై లెవెల్లో తీసుకెళ్లారు. మొత్తం హాలీవుడ్ ప్రొడక్షన్ లెవెల్ ఉంది. ఇప్పుడు మొత్తం హాలీవుడ్ వాళ్ళే వర్క్ చేస్తున్నారు. మనకి పుష్పకి చూసినా, RRRకి చూసినా, ఇప్పుడు మొత్తం అక్కడి నుంచే వస్తున్నారు, మొత్తం క్రూ వస్తున్నారు. దే బ్యూటిఫుల్లీ వర్క్ అనమాట, చాలా బాగా వర్క్ చేస్తారు, మంచిగా ఉండరు వాళ్ళు. అండ్ అగైన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యూ, అసలు మీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఒక థియేటర్ ఆర్టిస్ట్గా ఆ టైంలో మీకు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వీళ్ళతో బాండింగ్ ఫ్రెండ్షిప్ ఉండేదని విన్నాను. ఏంటి ఆ స్టోరీ చెప్తారా? విజయ్ దేవరకొండ నా సీనియర్ యాక్టింగ్ క్లాస్లో. ఓకే. సో ఆనంద్ దేవరకొండ నాతో కలిసి యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఓకే. మేము సేమ్ సూత్రధార్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్లో చేసాం, వినయ్ వర్మ గారు అని చెప్పి, అతని దగ్గర నేర్చుకున్నాం మేము. మాకు అతను యాక్టింగ్ కంటే ఎక్కువ అంటే కాన్ఫిడెన్స్ నేర్పించి వదిలేశారు. మీకు యాక్టింగ్ ఎవ్వడు నేర్పించలేడు ఎక్కడ, ఎవ్వడు యాక్టింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఈ ప్రపంచాన్ని చూసి, నువ్వు అందరితో మాట్లాడి చూసి నువ్వు నేర్చుకోవాలి అంతే. నేను జస్ట్ ఏమంటే ఒక సమ్ బేసిక్స్ నేర్పిస్తా, తర్వాత మీది. సో అట్లా మేము నేర్చుకుంటుండే. విజయ్ అన్నని కలిసాను నేను. విజయ్ అన్నని కలిసి, ఇదంతా ఇప్పుడు అర్జున్ రెడ్డి టైమా? లైక్ ఇది గీతా గోవిందం ఆ టైంలో రౌడీ బ్రాండ్ లాంచ్ చేశాడు విజయ్ దేవరకొండ. సో ఆ టైంలో కలిసాను నేను. ఆ ఫోటో చూసాను, స్ట్రిప్స్ వైట్ టీ షర్ట్ మీద. సో ఆనంద్ దేవరకొండే కల్పించాడు, వాళ్ళ ఫ్యామిలీని కూడా కల్పించాడు, వాళ్ళ మమ్మీ డాడీని అందరినీ కల్పించాడు. సో విజయ్ అన్నకు చెప్పాను నేను, అన్న ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ వేర్ యూ హ్యావ్ స్టడీడ్ అని చెప్పి ఇట్లా చెప్తే, ఓ ఫక్ వెయిట్ వి నీడ్ టు టాక్ అని చెప్పి ఆపి చాలాసేపు మాట్లాడాడు. ఆనంద్ ఈస్ లైక్ మాతోటే కలిసిపోతుండే, మేము అందరం రోడ్ మీద స్ట్రీట్ ఫుడ్ తింటుండే, అందరం చాలా జాలీగా ఉంటుండే, మంచిగా వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు, మంచిగా ఉంటుంది బాండ్. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.